పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 34వ అధ్యాయం అక్కడ 29వ వచనంలో మనం గమనించినట్లయితే, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింప వెరిచిరి. ఈ వాక్య భాగాన్ని మనము నిశ్చితంగా పరిశీలించినట్టయితే, దేవుడైన యెహోవా మోషేను ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి కానానుకు దేశానికి నడిపించడానికి అతడు ఏర్పరచుకొని వారిని నడిపిస్తుండగా వారి జీవన శైలి ఏ విధంగా ఉండాలి, దేవుని ఎట్లా ఆరాధించాలి, ఎటువంటి విధమైన బలులు అర్పించాలి, వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉండాలనే విషయాన్ని, అలాగే దేవుని ఆరాధించటలో, దేవుని ఘనపరచటలో వారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలని వాటన్నిటిని తెలియజేయడానికి మోషేను దేవుడు ఆ సీనాయి కొండ మీదకి రమ్మంటాడు. అతడు దేవుని ఆజ్ఞకు లోబడి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినములు అక్కడ అతడు దివారాత్రములు ఆహారం లేకుండా, పానీయం లేకుండా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు అతనికి వారికి ఉపదేశించడానికి ఆజ్ఞలు గల పలకలను ఇస్తాడు. ఆ పలకలను వారికి మోషేకు ఇవ్వడానికి ముందు దేవుడు తన్ను తాను మోషేకు ఆ ప్రత్యక్షపరచుకొనను, లేక తన యొక్క మహిమను, ఆయన తేజస్సును మోషే అనుభవించినట్టుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాదాపు 6 లక్షల బలగం గల ఇశ్రాయేలును వారిని ఆ దేశానికి, కనాను దేశానికి నడిపించాలి. అటువంటి వ్యక్తికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి, ఎటువంటి భయభక్తులు కలిగి ఉండాలి. తన సొంత శక్తిని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి అసలు నడిపించలేడు. కాబట్టి దేవుడి అతనికి ప్రత్యేకమైన స్థానాన్ని, లేకుంటే ప్రత్యేకమైన తన వెలుగును అతని పైన విరజిమ్మడానికి, తన ప్రసన్నతను, తన జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు ఆ విధంగా అతన్ని వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దైవ ప్రసాదితమైన దైవోక్తులను తనకు ప్రకటించడానికి 10 కమాండ్మెంట్స్ ఇశ్రాయేల్ ప్రజలకు నైతిక సంబంధమైన విద్యలు బోధించడానికి, వారి సామాజిక పరివర్తనను సరిదిద్దడానికి, ఆ ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు మెడవంగని జనాంగంగా ఉంటున్నారు. అనేక సందర్భాలలో మోషేకు, అహరోను కూడా వ్యతిరేకంగా ప్రవర్తించిన ఆ ప్రజలు, వారిని నడిపించాలంటే దైవికమైన జ్ఞానం కావాలి, దైవిక సంబంధమైన ఉపదేశాలను పొందుకొనాలి. ఆ ప్రకారంగా వారిని నడిపించడానికి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా అతన్ని సీనాయి కొండపైకి రమ్మన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ 40 దినములు 40 రాత్రులు అక్కడ గడిపిన తరువాత ఆయన అతనితో మాట్లాడినప్పుడు అంటున్నాడు అక్కడ. అంటే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ముఖకాంతి మోషే పైన ప్రసరించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ.
ఆయన ఆ యొక్క ఆయన సన్నిధిని గడిపి దిగి వస్తున్నప్పుడు ప్రజలు ఒక విశేషాన్ని గమనించినారు. అతని మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశిస్తున్నది. మామూలు మనిషిగా, ఆర్డినరీ పర్సన్‌గా అతడు కనిపించడం లేదు. ఒక దివ్య వెలుగు అతని ముఖం మీద ప్రసరిస్తుంది. ఆ ప్రజలు ఎంతో ఆశ్చర్యపడినారు. ఎట్లా మోషే ముఖం ఏ విధంగా ప్రకాశిస్తున్నదని వారు ఆశ్చర్యపడినారు. అది మాత్రము ఇక్కడ ఉంది ఒకటి. మోషేకు మాత్రం ఆ సంగతి తెలియడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు, అహరోను గమనిస్తున్నాడు, మిరియాం గమనిస్తుంది, ఇంకా గోత్ర పెద్దలు గమనిస్తున్నారు. మోషే ఆ సీనాయి కొండ పైన దిగి వస్తున్నప్పుడు ఒక దివ్య తేజస్సు అతని ముఖం గుండా వీళ్ళు గమనిస్తున్నారు. అతని ముఖం ప్రకాశిస్తున్నది, కానీ మోషే మాత్రము అదే అతడు తెలుసుకుంటలేదు. దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క శక్తిని, లేకుంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడంలో కానీ, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకున్నప్పుడు కానీ, మనుషుల్లో కలిగినటువంటి ఒక మార్పు ఇతరులు గమనిస్తారు, కానీ అతనికి మోషేకు మాత్రం ఆ యొక్క దివ్యకాంతి అతడు గమనించలేదు. ఇది ఒక ఆధ్యాత్మికమైన మహత్తుగా మనం చూస్తున్నాం. ఇది ఒక మహా వ్యక్తులు, అంటే భక్తిపరులు దేవునిపైన ఆధారపడి దైవ సన్నిధానంలో వారు గడుపుతున్న వేళలో వారు పొందే ఆధ్యాత్మిక అనుభూతి, లేక వారి యొక్క జీవన శైలి మారడం వలన ఒక వినూత్నమైన, ఒక దైవ సంబంధమైన ఆధ్యాత్మిక వెలుగులోనికి వారు వెళుతున్నప్పుడు లోకం గమనిస్తుంది వారిలో కలిగిన మార్పును కానీ, వారిలో ఉన్న యొక్క తేజస్సును కానీ ఇతరులు తెలుసుకుంటారు, కానీ వారు మాత్రం దాని గురించి అంత పట్టింపు లేకుండా, అది యొక్క దైవ భక్తి కలిగిన వారి ఎడల కలిగినటువంటి గొప్ప సంగతి అయిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒక విధంగా మనం గమనించినట్టయితే, సూర్యుడు లోకంలో ప్రకాశించినప్పుడు చంద్రుని తేజస్సు కనిపించదు మనకు. అంటే చంద్రునికి స్వయం ప్రకాశత లేదు. ఆ ప్రకాశత ఎప్పుడు వస్తుందంటే, సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ సూర్యుని యొక్క ఆ వెలుగును సంతరించుకొని చంద్రుడు ప్రకాశిస్తాడు చీకటిలో. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు అతడు పొందుకున్న ఆ యొక్క తేజస్సును, ఆ యొక్క వెలుగును చీకటిలో చంద్రుడు ప్రకాశిస్తాడు. కానీ స్వయంగా చంద్రునికి స్వయం ప్రకాశత లేదు. అలాగే దైవ భక్తులు కానీ, విశ్వాసులు కానీ దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని అందలి భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన కృపకు పాత్రులవుతున్న ఆ యొక్క పరంపరలో ఆ యొక్క వెలుగును పొందుకొని ఈ లోకంలో వీళ్ళు కూడా ఆ విధంగా క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింప చేయవలసిన వారంగా ఉంటున్నారని వాక్యం సెలవిస్తుంది. మీరు లోకములకు వెలుగైనారు అని యేసు ప్రభువు సెలవిచ్చాడు. అంటే వెలుగు ఎక్కడి వెలుగు? అది ఆ వెలుగే, ఆ జీవపు వెలుగే యేసు ప్రభువు మన మీద ప్రకాశించినప్పుడు
తన బిడల మీద, తన స్వరూపంలోనికి వచ్చిన వారి మీద, తన రక్తం చేత విమోచింపబడిన వారికి ఎలాగైతే దేవుడు తన వెలుగును మన మీద ప్రసరింపజేస్తాడో, ఆ వెలుగును లోకంలో ఆ పరావర్తనం చెందించే వారముగా, లేకుంటే ఆ వెలుగును ప్రతిబింబించే వారముగా ఉండాలని దేవుడు తన యొక్క బిడలకు కోరుతున్నాడు. స్వంతగా మనం ఏమి చేయలేము. ఏ విశ్వాసి అయినప్పటికీ, ఏ భక్తుడైనప్పటికీ అతని కలిగిన సొంత జ్ఞానాన్ని బట్టి కానీ, వివేకాన్ని బట్టి కానీ, అతని భయభక్తులను బట్టి కానీ ఎందుకు జరగదు. కానీ ఎప్పుడైతే దేవుని కృపకు పాత్రలవుతామో, దేవుని వెలుగు మన మీద ప్రసరింపబడుతున్నారు. ఆ వెలుగు ప్రసరించబడంటే ఆయనలో ఉన్నప్పుడు, ఆయన యొక్క సారాన్ని మనం గ్రహించినప్పుడు, ఆయన వ్యక్తిత్వం మనకు ఆపాదించబడినప్పుడు, ఆయన యొక్క గుణలక్షణాలు మనలో వచ్చినప్పుడు, ఆయన యొక్క సహజ సౌందర్యాన్ని మనం అనుభవించినప్పుడు, ఆ యొక్క వెలుగు మనకు కనిపించదు. మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి అతిశయించం. కానీ మన యొక్క జీవన శైలిని బట్టి, మనలో కలిగిన ఆధ్యాత్మిక పరివర్తన బట్టి, ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదుగుతున్న పరిస్థితులను ఇతరులు గమనించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దేవుని వెలుగు ప్రభు క్రీస్తు మన మీద ప్రకాశించినప్పుడు ఆయన వెలుగును మనము ప్రతిబింబించే వారం ఉంటున్నాం. అలాగనే ఇక్కడ మోషే దేవుని వెలుగు. మోషేకు దేవుడు ఆ నిబంధన పలకలు ఇవ్వడానికి పూర్వము దేవుడు తాను మోషేకు అంటే తన వెలుగును, తన ప్రసన్నతను అతనికి కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క వెలుగును మోషే మీద ప్రసరింప చేసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించినది. సహజంగా ఏ వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా శారీరక సౌందర్యాన్ని కోసానికి అనేక విధాలుగా అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ అలంకరించుకోవడం తప్పు కాదు. కానీ ఆ అలంకరణ ఏ విధంగా ఉండాలంటే హృదయ అలంకరణ, ఆత్మ సంబంధమైన హృదయాలంకరణ కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. భౌతికమైన అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండకున్నట్టు, అది ఆ మనం భౌతికమైన శారీరక సంబంధమైన అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చి మన జీవితం కురూపిగా, లేకుంటే అంటే అలంకార రహితంగా ఉంటే అది ఆత్మవంచనకు గురి అవుతున్న పరిస్థితిలో ఉంది మనం గమనించుకుంటున్నాం. సజీవుడైన దేవుని ఆత్మ సొగసు అది ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి, పారమార్థిక స్థాయిలో ఉండాలని మనం చూసుకునవలసిన బద్దలమై ఉన్నాం. మోషే ఏ విధమైన దీనుడో, సాత్వికుడో, నా ఇల్లంతటి పైన నమ్మకమైన వాడని ఉన్నాడు. అటువంటి సంపూర్ణమైన సమర్పణ కలిగిన వాటికే దేవుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. దేవుని యొక్క ఉద్దేశాలు వారికి బహిర్గతమవుతాయి. వారి ద్వారాన దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. అనేకులు ఒక గొప్ప కార్యాలు చేయాలని తలంచుకుంటారు, కానీ వారికి అది సాధ్యం అయ్యే పని కాదు. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో వారి ద్వారానే కార్యాలు జరుగుతుంటాయి. మన జీవితాలలో, సామాజిక జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ మనం గమనించినట్టయితే ఒక విశిష్టమైన ప్రణాళిక బద్ధముగా దేవుడు
ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారానే కార్యాలు జరిగిస్తాడు. పిలువబడిన వారు అనేక ఉంటారు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది అనే వాక్యంలో వస్తుంది. కాబట్టి ఆ ఏర్పరచబడిన వారిలో మనం ఉండడానికి మనం ప్రయాసం చేయాలి. దానికి దేవుని పాదాల యొద్దనే మనం అది పొందుకుంటాం. సంపూర్ణమైన సమర్పణ, టోటల్ కమిట్మెంట్ మనం కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని పాదాల యొక్క యొద్ద ఈ యొక్క ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన ఆ తేజస్సును, సౌందర్యాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క రూపురేఖలు మనలో ఏర్పడడానికి అది దోహదపడుతుంది. దీనికి ప్రాధాన్యంగా ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, అభ్యాసం, విశ్వాసుల యొక్క సహవాసం, ఇవి ప్రాముఖ్యమైనవి. వీటి ద్వారానే దేవుని కృపకు మనం అనుగ్రహంగా అవుతాం. కాబట్టి మన శరీరాలకు ఎన్ని ఆభరణాలు ధరించుకున్నప్పటికీ, అది అలంకరించుకున్నప్పటికీ, అది ఆ హృదయ సంబంధమైన సౌశీల్యత లేనప్పుడు మనం ఆధ్యాత్మికంగా నిరుపేదలం లెక్కనే అవుతాం. ఆ యొక్క భౌతికమైన, శారీరకమైన సౌందర్యం వ్యర్థమనే వాక్యం సెలవిస్తుంది. ఆధ్యాత్మికమైన సౌందర్యం, అంతర్గతమైన సౌందర్యం, హృదయ అలంకారం అనేది అది గొప్ప విషయం అని మనం మోషే జీవితాన్ని బట్టి మనం చూస్తున్నాం. 40 దినాలు ప్రార్థనలో గడిపాడు. భౌతికమైన ముఖం ప్రకాశించినది. మనం కూడా మోషే వలె దేవునితో సహవసించాలని, దేవుని ముఖాముఖిగా చూడగలిగిన భాగ్యం మోషే కలిగినది. కానీ ఇప్పుడైతే ఆ యొక్క సహజంగా మోషే ఏ విధంగా అయితే దేవుని వర్షాన్ని చూడగలిగాడు, మొత్తం చూడలేదు. నన్ను చూసిన వాడు ఎవడు బ్రతకలడు అని చెప్తాడు. ఒక పార్శ్వాన్ని మాత్రమే, వెనక పార్శ్వాన్ని కానీ మోషన్ చూడగలిగినాడు. అయినప్పటికీ అటువంటి దివ్య తేజస్త కలిగినది. కానీ తన కుమారుడైన యేసు క్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు అతన్ని అందరూ చూడగలిగినారు. అది దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి చూడవలసిన భాగ్యము క్రీస్తు యేసు ద్వారా రక్తం చేత విమోచింపబడిన వారికి ఆ యొక్క భాగ్యాన్ని దేవుడు మనకు కలిగి చేసినాడు. అయితే ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు అని అంటున్నాడు. అంటే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ ఆ ద్రాక్షారసం యొక్క, ఆ ద్రాక్షావల్లి యొక్క సారాన్ని గ్రహించలేం. ఆ ద్రాక్షారసం కలిగినటువంటి ఆ మాధుర్యాన్ని మనం పొందుకోలేం. సౌందర్యాన్ని మనం పొందుకోలేము. ఇక్కడ ఇంకో భాగ్యంలో మనం చూసినట్టయితే 2 కొరింథీ 3వ అధ్యాయం 7-8లో మనకు అంటే మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన అయినను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలులు అతని ముఖమును తేరి చూడలేకపోయిరి. అది తగ్గిపోచున్న మహిమ, అది ప్రకృతి సంబంధమైనది, శరీర సంబంధమైనది, మరణకరమకు పరిచర్య అంటున్నాడు. రాళ్లతో చెక్కబడిన అక్షరములకు సంబంధించినది, ఆ మహిమతో కూడిన. అందుకు మోషే ముఖం మీద ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోతున్నదైనను ఇశ్రాయేలు తేరి చూడలేకపోయారు. అయితే అట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఆత్మ సంబంధం మహిమ ఎంత మహిమ గలదై ఉండును.
అటువంటి ఆత్మ సంబంధమైన మనము కలిగి ఉండాలని, ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ ప్రభావం మనము కలిగి ఉండాలని, ఆ యొక్క క్రీస్తు యేసు శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన నూతనమైన సజీవమైన మార్గములో నడుస్తున్నప్పుడు, అటువంటి ఆధ్యాత్మికమైన వెలుగు మన జీవితాల్లో నింపబడినప్పుడు, మనం ఇతరులు మనలను చూసి దేవుని వెలుగుకు ఆకర్షితులయ్యే సందర్భం ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని అటువంటి పరిచర్యకు వాడుకున్నాడు. మనం ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు, ఆయన ఆజ్ఞలకు, కట్టడలకు, విధులకు లోబడినప్పుడు, సంపూర్ణమైన ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, దేవుని ప్రసన్నత దేవుని మనలో ఉంటాడు. ఆ వెలుగును మనమైన ప్రకాశింపజేయబడినప్పుడు మనం ఆ వెలుగును ప్రతిబింబించే విధంగా మనం ఉంటుంది. కాబట్టి అటువంటి విధంగా మన జీవితాలు సంస్కరింపబడి, మన జీవితాలు ఇతరులకు ఉపయోగకరం, ఇతరులకు ఆదర్శప్రాయం, లేక ఇతరులను ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత మనపై దహింపబడి, మనం అటువంటి ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవంలోనికి వెళ్తూ దేవుని కృపకు పాత్రులమై ఇతరులకు ఆదర్శప్రాయంగా జీవించడానికి మనలను దేవుడు తన పరిచర్యలో వాడుకొనుగాక. ఆమేన్.